కుంభరాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ శనివారం ఈ రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం లోపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. మీ జీవితంలో ఈరోజు సాధారణంగా మొదలైన రోజు అయినప్పటికీ సాయంత్రం సమయంలో జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తుకు పెద్ద మలుపు తిప్పే అవకాశాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ మనసును ఆశ్చర్యపరచడమే కాకుండా మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుందండి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం లేదా అనుకోని అవకాశం రూపంలో ఈ సమాచారం మీ వద్దకు వచ్చే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఆ ఒక్క కాల్ మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుందన్నమాట. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 ఈ పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు. కుంభరాశికి అధిపతి గ్రహం శని, అందువల్ల శనిదేవుడు ప్రధాన అధిపతి అండి. అలాగే శివుడు ఆరాధన కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తుందన్నమాట. కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక మనసు అనేది చాలా మంచిగా ఉంటుంది. సహాయం చేసే స్వభావాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ ఎక్కువగా ఆలోచించే నైజం అండి, అంటే ఓవర్ థింకింగ్ అనమాట. బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగపరులండి. చాలా తెలివిగా తీసుకుంటారు నిర్ణయాలు చెప్పాలంటే కనుక. ఇంకా ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారన్నమాట. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడాన్ని కూడా ఇష్టపడతారు. ఇక ఈరోజు మీకు అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక కలిసి వచ్చే రంగు నీలం కలర్, నలుపు కలర్. అదృష్ట సంఖ్యలు 4, 8. పడమర దిక్కు ప్రయాణం ఈరోజు మీకు శ్రేయస్కరం. ఈ ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు పడమర దిశ వైపు మొదలు పెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. ఇంకా శనివారం కావడంతో శనిదేవుడికి నువ్వుల నూనె దీపం అయితే తప్పకుండా వెలిగించండి. కృష్ణ వర్ణ దుస్తులు ధరించడం చాలా శుభం. పేదలకు దానం చేయడం వల్ల దోషాలు కూడా తగ్గుతాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ ఇది సాధారణమైనటువంటి సమాచారం కాదు. మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పే శక్తి కలిగిన వార్తగా మారే అవకాశంగా ఉంటుంది. ఈ కాల్ ద్వారా మీరు వినబోయే విషయం మీ మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి సందేహాలకు సమాధానం ఇచ్చేలా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగం మరియు ఆర్థిక రంగంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం లేదా ఇప్పటికే చేస్తున్న పనిలో పదోన్నతి, కొత్త ప్రాజెక్ట్ లేదా విదేశీ అవకాశం వంటి విషయాలు ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలనే ధైర్యం కూడా వస్తుంది. అలాగే కుటుంబం మరియు సంబంధాల విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ఉద్యోగం మరియు ఆర్థిక రంగంలో ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశం లేదా ఇప్పటికే చేస్తున్నటువంటి పనిలో పదోన్నతి, ప్రాజెక్టు వర్క్ లేదా విదేశీ అవకాశం వంటి విషయాలు ఈ కాల్ ద్వారా మీకు చేరవచ్చు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలనే ధైర్యం కూడా కలిగి ఉంటారన్నమాట. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి వార్త రావచ్చండి. మీరు అపార్థం చేసుకున్న సంబంధం మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ కాల్ ద్వారా లభిస్తుంది. ఇది మీ హృదయానికి ఆనందాన్ని, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఆర్థికంగా చూసుకుంటే ఈ కాల్ వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే సూచనలు ఉన్నాయి. చిన్న పెట్టుబడి లేదా కొత్త వ్యాపారం గురించి సమాచారం కూడా రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలను కూడా ఇవ్వగలదు. ఇంకా ముఖ్యంగా మనస్సులో మార్పు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాల్ ద్వారా మీరు మీపై నమ్మకం పెంచుకొని ఇంతవరకు భయపడ్డ విషయాలను కూడా ధైర్యంగా తీసుకునే స్థితికి కూడా వస్తారండి. మీ ఆలోచన విధానం పాజిటివ్గా మారి జీవితం మీద కొత్త ఆశలు కూడా కలుగుతాయి. మొత్తానికి చూసుకుంటే ఈ ఒక్క ఫోన్ కాల్ కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, మీ కెరీర్కు దారి తీసే అవకాశం అన్నమాట. మీ సంబంధాలను మళ్ళీ బలపరిచే సూచన, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే మార్గం, మీ మనసుకు ధైర్యం ఇచ్చే శుభవార్త. అందుకే ఈరోజు సాయంత్రం వచ్చే ప్రతి కాల్ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఆ ఒక్క కాల్ మీ జీవితాన్ని మీరు ఊహించని విధంగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాల్సి ఉంటుందండి. మీరు ఎదుగుతూ మంచిగా అంటే చాలా సంతోషంగా ఉంటే కనుక అది అందరికీ నచ్చదనమాట. ముఖ్యంగా
మీ సంతోషాన్ని, మీ విజయాన్ని, మీ గెలుపుని చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ మీపై అసూయతో ప్రవర్తించే అవకాశాలు, అలాగే ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మీరు ఏడవాలి, మీరు ఎప్పుడెప్పుడు బాధపడాలి అని ఎక్కువగా వాళ్ళు కలలు కంటూ ఉంటారన్నమాట. బయటకు మంచిగా మాట్లాడినా లోపల మాత్రం మీకు అడ్డంకులు సృష్టించాలని, మీ మనశ్శాంతిని చెడగొట్టాలని ప్రయత్నించే వారు కూడా ఉండొచ్చు. అందుకే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా నమ్మే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఎందుకంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలనేది అంతా మనకు తెలియాలి. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు కదా, ప్రతి ఒక్కటి మనం గమనించుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఇక ప్రతి ఒక్కరిని నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత విషయాలు, మీ కుటుంబ విషయాలు, మీ సీక్రెట్స్, మీ బలహీనతలు ఎవరితోనైనా పంచుకోవడం తగ్గించండి. మీ పర్సనల్ విషయాలను ఎవరితో షేర్ చేసుకోదండి. అసలు ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మాటలు తీపిగా ఉంటే మనసు కూడా అలాగే ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. పైకి మంచిగానే నటిస్తారు, మంచి మాటలు చెప్తారు, మీరు సంతోషంగా ఉండాలి, ఆ భగవంతుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అంటారు. ఇంకా మీరు సంతోషంగా ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఉండాలని ఇలా కొంతమంది ఏదేదో మాటలు చెప్తూ ఉంటారు కదా మన ముందు. మీరు మీ నిర్ణయాల్లో ధైర్యంగా ఉండాలి, కానీ అజాగ్రత్తగా ఉండకూడదండి. ఎందుకంటే ఇతరుల విషయాలు చాలా తీపిగా కనిపిస్తాయి, కానీ తేనె పూసిన కత్తిలాగా ఉంటాయి. కానీ మాటలు మాత్రం మనం లోపల మాత్రం అసలుకి చాలా చాలా విషయాన్ని నింపుకొని ఉంటారన్నమాట చాలామంది. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కులదేవత ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుందన్నమాట. చాలామంది తమ ఇంటి కులదేవతను మర్చిపోవడం వల్ల అనవసరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారండి. కాబట్టి వారానికి కనీసం ఒక్కసారైనా సరే మీరు కులదేవతను స్మరించండి, మీ కుటుంబ దేవతకు నమస్కరించండి. మీ ఇంట్లో పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటించడం వల్ల మీపై ఉన్న దోషాలు తగ్గుతాయి, దుష్టశక్తుల ప్రభావం కూడా తగ్గుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారు ఈరోజు చేసుకోవాల్సినటువంటి కొన్ని పరిహారాలంటే, ఈ శనివారం రోజున శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ శనివారం అనే కాదు, ప్రతి శనివారం కనుక శని దేవుడికి మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. ఇక నల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఇంకా దానం చేయడం కూడా చాలా మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఇస్తుందన్నమాట. ఇంకా సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ మీద 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇది నరదిష్టి తగ్గించడంలో చాలా సహాయపడుతుందన్నమాట. ఇక హనుమాన్ ఆలయంలో ఏవైనా సరే అంటే తమలపాకులు సమర్పించడం ద్వారా శత్రు దోషాలు కూడా తగ్గుతాయండి. మనం హనుమంతుని గుడికి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉంటాము. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల కానీ లేకుంటే తమలపాకులతో మనము పూజ చేయిస్తాం కదా, మనము ఆకు పూజలు చేయిస్తూ ఉంటాము. అలాగే సింధూరం తీసుకెళ్తూ ఉంటాము, ఇంకా ప్రసాదం తీసుకెళ్తూ ఉంటాము. ఇలా తీసుకెళ్లడం వల్ల ఏంటంటే తమలపాకులు సమర్పించడం ద్వారా శత్రు దోషాలు అయితే తగ్గుతాయండి. ఇంకా ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు తప్పకుండా జపించుకోండి. ఇది మీకు మానసిక బలమే రక్షణ అయితే ఇస్తుందన్నమాట. శనివారం రోజు పేదలకు అన్నదానం లేదా బట్టలు దానం చేయడం వల్ల శని ప్రభావం కూడా శాంతిస్తుందన్నమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు ఏంటంటే కనుక, ప్రతి శనివారం రోజు సాయంత్రం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శివారాధన చాలా ముఖ్యమండి. ఓం నమ శివాయ అని 11, 21 లేదా 108 సార్లు జపించడం. సోమవారం రోజైతే శివలింగానికి అభిషేకం చేయడం చాలా శుభం. హనుమంతుని పూజ మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి తమలపాకులు తప్పకుండా సమర్పించండి. ఈరోజు మీరు సాయంత్రం వీలైతే హనుమంతుని గుడికి వెళ్ళండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక మీరు అదే పనిగా చెప్పుకున్నాం కదా, ఇంటి ముందు ఉప్పు నీటితో వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోండి. శనివారం రోజైతే చాలా బెటర్ అండి. మనము తడిగుడ్డ వేసుకుంటూ ఉంటాం కదా, బండలు కడుక్కుంటూ ఉంటాం కదా, అప్పుడు ఏం చేయలేదు, ఇల్లంతా శుభ్రపరిచినప్పుడు ఒక బకెట్ వాటర్లో ఒక చిటికెడు కొంచెం రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు తీసుకొని వేసేసి ఇల్లంతా శుభ్రపరచుకుంటే కనుక నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుందండి. ఇంకా నల్ల దారాన్ని కుడి చేతికి కానీ కుడి కాలికి కానీ కట్టుకోవచ్చు. ఇక శనివారం రోజు కాబట్టి ఈరోజు నల్ల నువ్వులు మీరు దానం చేయండి, వీలైతే కనుక అన్నదానం చేయండి. ఇంకా పక్షులకు గింజలు వేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం, ఇవన్నీ ఏంటంటే శని దోషాలు తగ్గడానికండి. ఇక ముఖ్యంగా చాలామంది తమ కులదేవతను మర్చిపోతున్నారు కాబట్టి ఇంటి పెద్ద దోషాలను ఇది ఒక పెద్ద దోషానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి వారానికి ఒక్కసారి నా కులదేవతను స్మరించుకోండి. కనీసం పండగ రోజుల్లో ప్రత్యేక పూజ కూడా చేయొచ్చు. మీ ఇంటి పెద్దలు చెప్పిన విధంగా మీరు ఆచరించుకోవచ్చు అనమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి కష్టాలు వచ్చినా భక్తి, పరిహారాలు, జాగ్రత్తలు ఉంటే కనుక ఏ సమస్యకైనా సులభంగా దాటొచ్చు. మీరు దేవుడిని నమ్మితే దేవుడు మీ జీవితాన్ని నడిపిస్తాడండి. మీరు చాలా అంటే చాలా
అన్ని రంగాల వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కాబట్టి మీరు మీ ఇంటి కులదేవతను మర్చిపోద్దండి. నరదిష్టి పోవడానికి కూడా కొన్ని పరిహారాలు చెప్పాను కదా, అవి కూడా చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి డైలీ వచ్చేటువంటి రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.